అరే ఏమైందిరా, ఈడేం చేస్తున్నావు? ఫోన్ చేసి ఎత్తుతలేవు. అరే ఏమైందిరా? నా సంగతి వదిలే కానీ నువ్వు కొత్త షర్టు రెడీ అయ్యి ఏడుకోతున్నావు. ఏం లేదురా, చెల్లి రాఖీ కట్టడానికి వస్తుంది. అవునా? హలో అమ్మా, వస్తున్నా. అరే చెల్లి వచ్చిందంట, డ్రాప్ చేద్దారా. నా మనసేం బాగాలేదు, తొందరరా. 2 నిమిషాలు అయిపోతుంది, పారా. అన్నయ్య ఎంత తొందరగా వచ్చావు? నేనంటే ఎంత ప్రేమ నీకు. అంత లేదు, మా ఫ్రెండ్ గా డ్రాప్ చేసి వచ్చిన. అవునా అన్నయ్య, మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు మరి? అవునా, బయట ఉన్నాడు. మీ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తే ఇద్దరికి కలిపి రాఖీ కడతాను కదా అన్నయ్య. సరే తోలుకొస్తా. సాయి లోపల రారా. రండి అన్నయ్య, కూర్చోండి. అదేంటన్నయ్య, నేనే ఫస్ట్ రాఖీ కడదాం అనుకున్నాను. నాకంటే ముందే వేరే చెల్లి దగ్గర కట్టించుకొని వచ్చావా అన్నయ్య? ఎంతమంది కట్టినా నువ్వే గారా నా ముద్దుల చెల్లివి. సర్లే. అదేంటన్నయ్య, ఎవ్వరు రాఖీ కట్టలేదా మీకు ఇప్పటి వరకు? నాకు చెల్లెవరు లేరురా. అవునా, మరి చిన్నప్పటి నుంచి మీకు రాఖీ ఎవరు కట్టేవాళ్ళు? నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మా అమ్మే రాఖీ కట్టేది. మా అమ్మకి అన్నీ నేనే, తమ్ముడైనా కొడుకైనా. మరేం పర్లేదు, ఇప్పుడు నేను కడుతున్నాను కదా. ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి నేనే మీకు రాఖీ కడతా. ఇప్పటి నుంచి నేను కూడా మీ చెల్లెల్ని. ఏంటన్నయ్య ఏదో వెతుకుతున్నావు? నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదురా. ఇవ్వమని నేను అడిగానా? లేదా నువ్వేమైనా ఇస్తేనే నేను రాఖీ కడతానని చెప్పానా? నువ్వేది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా అన్నయ్యవే, నేను నీ చెల్లెల్ని. కానీ నువ్వు నాకు రాఖీ కట్టావు, ఖచ్చితంగా ఏదైనా ఇవ్వాలి. ఒక మాట ఇస్తా, జీవితాంతం నీకే కష్టం రాకుండా ఒక అన్నలా తోడుంటా. నేను కూడా తోడుంటా.